ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం మామూలే. దోసకాయ కోసం ఓ కిరాతకుడు తన సొంత చెల్లిని మెడ కోసి హత్య చేసిన ఘటన చామరాజనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సోదరిని హత్య చేయడమే కాకుండా కోడలపై కూడా దాడికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఈ సంఘటన గత రాత్రి చామరాజనగర్ జిల్లా కొల్లిగల పట్టణంలోని ఈద్గా మొహల్లాలో చోటు చేసుకుంది. హత్యకు గురైన యువతి ఐమన్ బాను, హత్య చేసిన నిందితుడు ఫర్మాన్ పాషా. దోసకాయల విషయంపై అన్నయ్య తనను రక్షించేందుకు వచ్చిన కోడలు సోదరి మెడపై కోసి దాడి చేశాడు. ఇంట్లో అరుపులు కేకలు పెరగడంతో ఇరుగు పొరుగు వారందరూ గుమిగూడి ఇంట్లో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అనంతరం స్వయంగా 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు ఈ దుర్మార్గుడు. దోసకాయ కోసం హత్య ఎందుకు జరిగింది, ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో సంబరాలు అంబరాలంటాయి. నిన్న రాత్రి ఇంట్లో భోజనం చేసిన నిందితుడు ఫర్మాన్ పాషా తన అన్నయ్య బిడ్డకు దోసకాయ తినిపిస్తున్నాడు. అప్పుడు అతని కోడలు బిడ్డకు అప్పటికే జ్వరం వచ్చి ఉంది. కోడలు తస్లీం తాజ్ దోసకాయ తినవద్దు, అది చల్లని ఆహారం అని అన్నారు. ఈ సమయంలో అన్న చెల్లెల్ని తిడుతుండగా కోడలు బాను కూడా అతన్ని తిట్టి మరీ దుర్భాషలాడింది. చెల్లెలు ఐమన్ తిట్టిన ఫర్మాన్ పాషా తీవ్ర ఆగ్రహంతో వెంటనే వంటగదిలో ఉన్న పదునైన మాంసం కోసే కత్తిని తీసుకొని ఐమన్ మెడ కోసేశాడు. దీంతో ఆమె సోదరి రక్తపు మడుగులో పడి అల్లాడిపోయింది. ఇది చూసిన కోడలు వెంటనే గొడవ పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఆపై కోడలపై కూడా కత్తితో దాడి చేసి చెయ్యి నరికాడు పాషా. అరుపులు విని తండ్రి వచ్చి కత్తి తీయడానికి రాగానే అతనిపై కూడా దాడి చేశాడు. ఇంట్లోని వారి అరుపులు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇరుగు పొరుగు వారు స్థానికులు రావడంతో ఫర్మాన్ పాషా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. అనంతరం 112కు ఫోన్ చేసి పోలీసులను ఇంటికి పిలిపించి లొంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడిని కొల్లెగల పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ దోసకాయ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.